not suffered like that, వారిదిగా శ్రమపరచబడకపోతే మనకు ఉండేవాళ్ళం కాదు. they sacrificed their life. వారి జీవితాన్ని వారు సమర్పించారు. What is our sacrifice? మన యొక్క సమర్పణ ఏంటి? నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది. ప్రభు యేసును అంగీకరించి జాగు చేసేదవేళ, ప్రభు యేసును అంగీకరించి నిద్రించేదవేళ, మేల్కో 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 విశ్వాసి, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది. Incident in Californ convocation. ఇది కాలిఫామ్ కాన్వకేషన్ జరిగిన సంగతులు నాకు గుర్తు చేస్తాను. 7,000 మంది ప్రజలు teaching this song in Hindi. వారికి హిందీలో ఈ పాట నేర్పిస్తున్నాను. One young man came with his camera. ఒక యవనస్తుడు ఆయన కెమెరాతో వచ్చాడు, Put in front of me. నా ముందు పెట్టాడు. And he clicked. క్లిక్ అని నొక్కాడు. The aperture of the camera is closed. చెప్పు ఆ కెమెరా ఆ యొక్క కెమెరా అద్దం ముందు క్లోజ్ చేసి ఉంది, మోత దిగలేదు. క్లిక్ చేసి నైస్ గా తీసి వెళ్ళిపోయాడు. ఆయన నేను చూసాను. నేను అప్పుడు ఆపే అదే వ్యక్తి మళ్ళా వచ్చాడు. మళ్ళా క్లిక్ చేసాడే దాని కెమెరా మూత తీయలేదు. అప్పుడు అనుకున్నాను అలాగే ప్రజలు ఎలా వస్తున్నారు అని. ఉదయం మూతపడేస్తున్నాయి. దేవుని వాక్యం వారికి లోపల వెళ్ళకుండా ప్రూఫ్ అనేటువంటి జాకెట్ వేసుకున్నారు. దేవుని వాక్యం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకున్నారు. జెడ్ కేటగిరీ వాళ్ళు కేటగిరీ వాళ్ళంతా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకున్నారు. ఎన్ని బుల్లెట్స్ వెళ్ళిపోతాయి, ఏమేం కాదు. So it appears to me, నాకు అది అనిపించింది. I see the lives of the believers as they go around. ఇప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి విశ్వాసం చూస్తే జీవితాలు come with the word proof jackets. వారు వాక్యాన్ని ఎల్లకున్నటువంటి ప్రూఫ్ జాకెట్ వేస్తున్నారు. Word is giving. దేవుని వాక్యం ఇవ్వబడుతుంది. It goes into their heart. లోపల హృదయాలకు ఏమీ వెళ్ళట్లేదు. How long you want to be there? ఎంతకాలం ఉంటావు? And the other day I was telling about a sister. మరో దినం సిస్టర్ చెప్పాను. ఆ తర్వాత there was a fancy dress competition. రోములో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ జరుగుతుందంట. And everybody citizens were wearing their own ways of dresses. అక్కడ సిటిజన్లు ఎవరికి వారు డ్రెస్ వేసుకుని వచ్చారు. They were going all to that parade ground. ఆ parade ground కి అందరూ వెళ్ళారు. Where they are going to see the judges and then they will announce first prize. వాళ్ళని అక్కడ ఉన్న జడ్జెస్ చూసి ఫస్ట్ ప్రైజ్ అనౌన్స్ చేస్తారు. Everyone dressed peculiarly. ప్రతి వారు కూడా ఒక ప్రత్యేకమైన డ్రెస్ వేసుకున్నారు. ఒక నేను సాధారణ డ్రెస్ లో వేసుకోవాలనుకున్నాను. అది ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది అనుకుని ముక్కు పొడుగ్గా పెట్టుకున్నాడు. చెవులు అంత పెద్దగా పెట్టుకున్నాడు. జుట్టు ఇలా పెట్టాడు. నల్లగా పెయింట్ వేసుకున్నాడు. నల్లగా పెయింట్ వేసి వెళ్తున్నాడు. ఆ గ్రౌండ్ కి వెళ్లే ముందు వర్షం వచ్చి నీరు పడడం ఆరంభమైంది. అప్పుడు అతను రంగంతో పోతే భయపడ్డాడు. దగ్గరలో సంఘంలో ఆరాధన జరుగుతుంది. అప్పుడు సంఘంలో ప్రవేశించాడు. ఆ పాలను బోధిస్తున్నాడు. మొదటి పేతురు 5:8 బోధిస్తున్నాడు. ఆ గర్జించే సింహంలో సాతానుడు తిరుగుతా ఉన్నాడని చెప్పాడు. ఎవరిని భక్షిద్దాం దాని గురించి చెప్తున్నాడు. అప్పుడే మనం సాతాను గురించి ఆలోచిస్తే దేవుడు వచ్చి సాతాను వచ్చి పారిపోయాడు. బోధించేవాడు అయిపోయాడు. ఆ ప్రీచర్ బోధించేవాడు అయిపోయాడు. ఆ సంఘం అంతా ఎందుకు వెళ్ళిపోతుంది ఆశ్చర్యపడ్డారు.
looked back. అప్పుడు వెనక్కి చూశారు అందరూ. This fellow was steadily coming inside. అదంతా నిదానంగా లోపలికి వస్తున్నాడు. They all ran away out of the hall. అందరూ హాల్ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. One lady could not go out. ఒక ఆడవిడ వెళ్ళలేకపోయింది. Sitting tight in the chair. ఆ కుర్చీలతో గట్టిగా కూర్చొని That fellow came to her. అతని దగ్గరికి వచ్చాడు. What is happening in the chair? ఏం జరుగుతుంది సంఘం అడిగాడు. చూశాడు, అడిగాడు. చూశాడు. ఆ వృద్ధులు చూసి ఏమని చూసినాడు? ఏంది వెళ్ళిపోయారు అన్నట్టుగా చూసినాడు. ఏంటి వెళ్ళిపోయినట్టు చూశాడు. Then that lady said, అప్పుడు ఆ స్త్రీ అంది, I belong to your party. నేను మీ పార్టీకి సంబంధించిన దాన్ని. Yes, your part. చాలా సార్లు ఏంటి వాక్యం వింటానే ఉన్నా. వాక్యం వింటానే ఉన్నా. Nothing has gone inside. నాకు లోపల ఏం జరగలేదు. I belong to your party. నేను మీ పార్టీకి సంబంధించిన నేను చేయకు. నన్ను ముట్టుకోవద్దు. నన్ను ముట్టుకోవద్దు. అర్థమైందా? అర్థమైందా? అక్కడ జరిగితే అంటే అంటారు. అలా వస్తే జరిగితే మీరేమని అంటారా? మరి ఇప్పుడు సిద్ధంగా ఉండాలి. Come what may, I will follow Christ. ఏమైనా రాని నేను ప్రభువుని వెంబడిస్తాను. So something which is very important for you, you should put it on the altar of God. ఏదో ప్రత్యేకమైనది నీకుందో అది బలిపీఠం మీద పెట్టాలి. That is Christian life. అది క్రైస్తవ జీవితం. Only then when the Lord will come again, ప్రభువు తిరిగి వచ్చినప్పుడు you will be found faithful in His sight. అప్పుడు మాత్రమే ప్రభువునిలో విశ్వాసం చూడగలరు. What did Moses do? మోషే ఏం చేశాడు? Hebrews chapter 11. Hebrews chapter 11. హెబ్రీయుల రాసిన 11వ అధ్యాయము 24, 25, 26 and 27 చదవండి. 24, 25, 26 వచనాలు చదువుకుందాం. నువ్వు చదువు. నేను చదువుతాను. 24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలుగకు బహుమానమందు దృష్టి ఉంచెను. He saw the invisible God in 27. తెలుగులో 27. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం విశ్వాసం బట్టి 27 ఉందంటారు. 27 అంటారు. విశ్వాసం బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు తిరబుద్ధి గలవాడై అదృశ్యమైనటువంటి చూచాడు. ఇంగ్లీష్ లో ఉంది, he saw the invisible God. ఆయన అదృశ్యుడైన దేవుణ్ణి చూచాడు. Then he was prepared to sacrifice anything. ఆయన కొరకు ఏమైనా అర్పించడానికి సిద్ధపడ్డాడు. Join the people of God to suffer with them. అందుచేత దేవుని ప్రజలతో కలిసి వారితో శ్రమ అనుభవించడానికి ఇష్టపడ్డాడు. What sort of sacrifice you should make? అటువంటి సమర్పణ కలిగి ఉండాలి మనం. You are a true believer of the Lord. అప్పుడే ప్రభు యొక్క నిజమైన క్రైస్తవులు ఉండాలి. Lord Jesus Christ. ప్రభు వైపు చూడాలి. What we have, ఏమైతే మనం కలిగి ఉన్నాం, బ్యాంక్ బ్యాలెన్స్ అయ్యొచ్చు, మరి మంచి గృహాలు, and our people at home, మన ఇంటి దగ్గర ఉన్న మన ప్రజలు, everything is very good. అంతా బాగుంది. It is all తాత్కాలికం. ఇదంతా కూడా తాత్కాలికమైనది. Enjoy life as Lord permits you. ప్రభు అనుమతించిన కొలది జీవితాన్ని అనుభవించాలి. But at the same time, అదే సమయంలో you should realize and tell yourself, my life is temporary. నీకు నేను ఎప్పుడు కూడా చెప్పుకుంటూ ఉండాలి, నా జీవితం మరి తాత్కాలికమైనది. కొంత సమయమే మిగిలినది, కొంత సమయమే మిగిలినది, క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చును, క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చును. ఏ సమయములో బాగు చేయడు, ఏ సమయములో బాగు చేయడు, లేశమైనను జాగు చేయడు, లేశమైనను జాగు చేయడు. He said certain things will happen like this when I will come. ఆయన వచ్చినప్పుడు కొన్ని సంగతులు ఎలా జరుగుతాయని చెప్పాడు. It would be like Noah's time and Lot's time. నోహ దినంలో జరిగినట్టు, లోతు దినంలో జరిగినట్టు. Now worse than those times are happening in the world. అంతకంటే భయంకర పరిస్థితులు లోకంలో జరగలేమని. Because the Lord is very very close. ప్రభువు రాకడ ఎంతో సమీపంగా ఉన్నది. Are you ready? నీవు సిద్ధంగా ఉన్నావా? Are you ready? నీవు సిద్ధంగా ఉన్నావా? నీవు సిద్ధంగా ఉన్నావా? Ready for the coming of the Lord. ప్రభు రాకడకు నీవు సిద్ధంగా ఉన్నావా? May God speak to us. ప్రభు మనతో మాట్లాడు గాక. Commit yourself unto the Lord. నిన్ను నువ్వు ప్రభువుకి సమర్పించుకో. Lord, as much as I want to follow you, I am not able to do so. ప్రభువా, మీరు నన్ను ఎలా వెంబడించాలని ఆశిస్తున్నారు, అందుకే నేను లేను. There is a desire, all right. నాకు ఆశ ఉంది. But I am not able to perform it. అది నేను చూపించలేకపోతున్నాను. There is not of artificiality in my life. నేను కృత్రిమంగా జీవితాన్ని కలిగి ఉన్నాను. A lot of people will come with a mask. ఎంతో మంది మాస్క్ పెట్టుకొని వస్తారు. Believers mask.
విశ్వాసం అనే మాస్క్ ఎంత వినయ విధేయతలతో ప్రెసిడెంట్ బ్రదర్ ప్రెసిడెంట్ సిస్టర్ హెబ్రోన్లో సిస్టర్ అంది అంకుల్ you should come and see my husband at home. నా భర్త మీరు ఇంటికి వచ్చి చూడండి. ఇక్కడ పిల్లి పదమసింహం ఇంట్లో పద్మసింహం we all get scared of him. ఆయన ఎప్పుడు భయపడుతూ ఉంటాం ఆయనకి. డబుల్ యాక్షన్ చేస్తున్నాడు ఎంతమంది. ఆయన ఎంతమంది డబుల్ యాక్షన్ చేస్తూ ఉంటారు. everything could be revealed. ఒక దినాన అంత భయపరచబడుతుంది. ఆ భయ ప్రత్యక్షం అయిపోతుంది. అప్పుడు నీ గతి ఏంటి? ఒక మనుషుడు ఉన్నాడు, ఏ ఉద్యోగం లేదు అతనికి. ఒక స్థానం ఇంకో స్థానం తిరుగుతూ ఉంటాడు. ఎక్కడ కూడా ఉద్యోగం లేదు, ఉద్యోగం లేదు. అప్పుడు జంతు ప్రదర్శనశాలకు వచ్చాడు. అప్పుడు మేనేజర్ అడిగాడు, చాలా కాలం నాకు ఉద్యోగం లేదు, ఇక్కడ ఏదైనా చిన్న ఉద్యోగం ఉండదు అడిగి. అప్పుడు ఆయన చెప్పాడు, కోతి కేజీ ఖాళీగా ఉంది, నువ్వు కోతిలాగా యాక్ట్ చేస్తే నీకు ఉద్యోగం ఇమీడియట్ గా ఉందన్నాడు. మీరు ఏమైనా చెప్పండి నేను చేస్తాను, మీరు ఏమైనా చెప్పండి నేను చేస్తాను. అప్పుడు ఆయన కొంచెం ఆహారం పడింది. ఆ కోతి లాంటి శరీరం కలిగి కోతి వస్త్రం ధరించడానికి ఆయనకి ఇవ్వబడింది. అప్పుడైతే పెద్ద కోతిలా ఉన్నాడు. ఈ పెద్ద కోతి కేజీలో పెట్టబడింది. ఆయన కోతిలాగా యాక్ట్ చేయాలని కోరపడ్డారు. ఉద్యోగం దగ్గర బాగా గంతులేస్తున్నాడు, ఎంతో ఉత్సాహంతో గంతులేస్తున్నాడు. పిల్లలు ఇందులో వచ్చిన పిల్లలందరూ అంటున్నారు, డాడీ నాన్న నన్ను ఆ కోతి కేజీ తీసుకెళ్ళంటున్నారు. పెద్ద కోతి కేజీ పెద్ద కోతి కేజీ తీసుకెళ్ళన్నారు. అలాగే కుటుంబాలన్నీ అక్కడే ఈ వ్యక్తి ఎంతో ఉద్రేకపూర్తి, ఎంతో ఉద్రేకమై ఇంకా అధికంగా గంతులేసాడు. అలా గంతులేసి సింహంలో పడ్డాడు. బాబురే సింహం ఎంత కాండ్రగించింది. అప్పుడు దగ్గరికి వచ్చింది. ఏమన్నాడు? నాకు సహాయం చేయండి. మానవ భాషలో మాట్లాడాడు, కాపాడండి అంటే. అప్పుడు సింహం వచ్చింది, చెవి పట్టుకుని నువ్వు నోరు మూసుకుని అరిస్తే ఉద్యోగాలు పోతాయి అన్నాడు. నువ్వు నోరు మూసుకుని అరిస్తే ఉద్యోగాలు పోతాయి, మన ఉద్యోగాలు పోతాయి, మన ఉద్యోగాలు పోతాయి. ఏమని అర్థం? వాడు నకిలీ, మీడియం నకిలీ. ఇదే రెండు మన బతుకు కూడా అలాగే ఉంది. ఏం చేస్తున్నాం? ప్రభు త్వరగా ఆయన తిరిగి వచ్చినప్పుడు ప్రభు దృష్టిలో మన విశ్వాసం కలిగిన వారంగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఆయనతో ఉంటకు సదాకాలం ఉంటకు నిశ్చయతను కొలుపబడతాం. అప్పుడు సదాకాలం ఆయనతో ఉంటాం. నువ్వు క్రైస్తవుడు అయితే మొట్టమొదటి ప్రభువుకి ప్రథమ స్థానం ఇవ్వాలి. నువ్వు క్రైస్తవుడు అయితే ఆ యొక్క క్రైస్తవుడు అయితే శ్రమలందు కూడా ఎన్నో పరిస్థితుల్లో కూడా నువ్వు ఆయన వెంబడించాలి. ఎలాగో ఏడుస్తే కాదు, సభలు ఆనందిస్తూ అందుచేతనే హల్లెలూయా పాడతా వచ్చింది. ఈ పాటలన్నీ కూడా హృదయంలో సంతోషాన్ని బట్టి వచ్చినాయి. And then even in the midst of all the situation, ఈ పరిస్థితుల మధ్యలో కూడా you have to sacrifice that something which is very close to your heart. నీకు ఏదైతే సమీపంగా హృదయానికి ఉందో దాన్ని బలిర్పణ చేయాలి. That which you love you most, ఏదైతే నువ్వు అధికంగా ప్రేమిస్తున్నావో దానిని అది బలిపీఠం మీద పెట్టాలి. then God's name would be glorified. అప్పుడు మాత్రమే ప్రభువు నామం మహిమపరచబడుతుంది. May God bless this word. దేవుడి వాక్యాన్ని దీవించి ప్రార్థన చేసుకుందాం.